స్టార్ట్ అవుతాయి. FI12 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 కి వెళ్ళాం. పొజిషన్ వెళ్ళి నీ కంపెనీ కోడ్ తీసుకో. నీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకో. బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళు. నీ హౌస్ బ్యాంక్ ఏంటి అది అన్ని చెయ్యి. ఇక్కడ ఇచ్చావు కదా హౌస్ బ్యాంక్స్ అనేవి. బ్యాంక్ కి అకౌంట్ నంబర్ డౌన్కి వెళ్ళి ఉందనా? అందులో పని చెయ్యి, బ్యాక్కి వెళ్ళి ఒకసారి. అగైన్ బ్యాక్. వెయిట్ ఇదే కదా నీది హౌస్ బ్యాంక్, ఇదే కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయి. లాస్ట్ లో నీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూడు, కొంచెం డౌన్కి వెళ్ళు. లాస్ట్ లో ఎడిట్ పార్ట్నర్ ప్రొఫైల్ లేదా? S/4HANA కదా, ఇక్కడ యాక్చువల్గా నీకు ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్ పార్ట్నర్ ప్రొఫైల్ అని ఇక్కడ లేదు. ఓపెన్ చేయి. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళి ఒకసారి. పైన టాప్ లో హౌస్ బ్యాంక్స్ చూడు పైన, అది కాదు, దానిపైన బ్యాంక్ అకౌంట్స్ పైన అక్కడ క్లిక్ చేయి. అది కాదు వందన, కింద వందన కంపెనీ కోడ్స్ తర్వాత బ్యాంక్ హౌస్ బ్యాంక్ అని చూడు, దానిపైన క్లిక్ చేయి. వెయిట్ ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్నాయి చూడు, ఎడిట్ పార్ట్నర్ ప్రొఫైల్, దానిపైన డబుల్ క్లిక్ చేయి. రైట్ సైడ్ ఎడిట్ పార్ట్నర్ ప్రొఫైల్. సో ఇక్కడ పార్ట్నర్ ప్రొఫైల్ అనేది ఇవ్వాలి. పార్ట్నర్ ప్రొఫైల్ ఏమి ఇవ్వాలి? ఎగ్జాంపుల్ మీ హౌస్ బ్యాంకే తీసుకో, POHB ఇదే తీసుకుందాం. ఓకేనా? POHB అంటే ఏంటి? ఇదే నీ బ్యాంకు EDI పార్ట్నర్ ప్రొఫైల్. EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. పార్ట్నర్ నంబర్, ఇది నంబర్ అనుకుందాం. సేమ్ ఐడాక్ ఏదైతే హౌస్ బ్యాంక్ ఉందో అదే తీసుకున్నాం, POHB. ఎంటర్ చేయి. అగైన్ ఎంటర్ చేయి. వెయిట్. తర్వాత చూడు ఇట్లా వచ్చింది. తర్వాత రైట్ సైడ్ EDI COMP పేమెంట్ మెథడ్ అని చూడు, దానిపైన డబుల్ క్లిక్ చేయి. సో నివెంటరీకి వెళ్ళి ఉందన్న, నివెంటరీస్కి వెళ్ళావు కదా. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చాము? డ్రాప్ డౌన్ నుంచి తీసుకున్నాం. తీసుకో. ఈ అంటే మనం క్రియేట్ చేసుకున్నాం ఓన్గా, అది ఇచ్చే. ఎంటర్ చేయి. ఐడాక్ పేమెంట్ పార్ట్నర్ అన్నాడు. ఓకేనా? ఇలా వచ్చింది. సేవ్ చేసేయి. కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్, జస్ట్ బ్యాక్. అగైన్ బ్యాక్. నెక్స్ట్ వెయిట్ చూడు. అయ్యో నేను చెప్పినట్టు వినవు, వెళ్ళిపోతాం ముందే. మళ్ళీ క్లిక్ చేయి. క్రింద కొట్టిన పేమెంట్ ప్రొఫైల్, అది అదే దాని కింద, అది దానిపైన డబుల్ క్లిక్ చేయి. పేమెంట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. కంటిన్యూ చేయి. క్లిక్ చేసావా పేమెంట్ ప్రొఫైల్ పైన? సేవ్. ఓకే వెయిట్ ఫస్ట్ సేవ్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేయి.
సేవ్ చేసావు కదా. కంప్లీట్, ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. సో పేమెంట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయి. వెయిట్. సో పేమెంట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసావు. క్లిక్ చేసిన తర్వాత పైన చూడు పేమెంట్ ప్రొఫైల్ ఏడి అని చూసావా, బ్యాంక్ అని చూసావా పైన, అది దాని కింద బి అని ఉంది. బి అంటే బ్యాంక్ అని అర్థం, అది తీసుకోవాలి. పేమెంట్ టైప్ బి అని చూసావా, అది సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసావు. సెలెక్ట్ చేసిన తర్వాత బి అని ఉంది. బి అంటే బ్యాంక్. క్రియేట్ పైన క్లిక్ చేయి. క్రియేట్ పైన చూడు, క్రియేట్. సో క్రియేట్ చేయాలి ఇప్పుడు. రైట్ సైడ్ వెళ్ళి, రైట్ సైడ్ చూడు, పేమెంట్ పార్ట్నర్ నంబర్ అన్నాడు. పార్ట్నర్ నంబర్ ఏంటి, మన హౌస్ బ్యాంక్ నెంబర్ ఇచ్చాం, అదే నెంబర్ ఇక్కడ. హౌస్ బ్యాంక్ ఏమి ఇచ్చాం, పిఓహెచ్పినా, అదే ఇవ్వాలి, బ్యాంక్ నంబర్. తర్వాత పేమెంట్ టైప్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయి. పేమెంట్ టైప్ అంటే ఇక్కడ బి తీసుకోవాలి. బి అంటే బ్యాంక్ అన్నమాట. మనం బ్యాంక్ తో ఐడాక్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ రెండు ఇవ్వాలి. బి అంటే బ్యాంక్ డీటెయిల్స్ అని అర్థం, బి అంటే బ్యాంక్ అని అర్థం. పార్ట్నర్ నెంబర్ ఏమి ఇచ్చాము, పిఓహెచ్పి, ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, అదే ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, ఎంటర్ చేయి. ఇవి కూడా అడుగుతుందా? ఓకే, టీవై అన్నాడు కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయి. 0 ఉంటుంది చూడు, 0 ఉంటుంది ఇచ్చి. ఓపెన్ చేయి, క్లోజ్ చేసేసి 0 టైప్ చేయి. కింద ఏజెంట్ నంబర్ అన్నాడు, ఏదో ఒక నంబర్ తీసుకోవచ్చు ఇక్కడ. టైప్ 0. ఆర్గనైజేషనల్ యూనిట్ ఉందా, 0 అంటే అక్కడ పైన డ్రాప్ డౌన్ చేసి ఆర్గనైజేషనల్ యూనిట్ ఉందా పైన వందన. ఆర్గనైజేషనల్ యూనిట్ సెలెక్ట్ చేసుకో, 5 సెలెక్ట్ చేయి, అంటే 0. ఓకేనా, అది. నెక్స్ట్ క్రింద ఏజెంట్ నంబర్ డ్రాప్ డౌన్ చేయి. ఇవన్నీ స్టాండర్డ్, ఇవి. ఈడిఐ డిపార్ట్మెంట్ అన్నట్టు చూడు, లేదా ఓకే, ఓపెన్ చేయి, ఇది క్లోజ్ చేయి. అది 0 ఇచ్చావు కదా, ఎంటర్ చేయి చూద్దాం. క్లోజ్ చేసి 0 ఇచ్చింది, ఎంటర్ చేయి. అడుగుతుందా? అడుగుతుంది. ఈడిఐ డిపార్ట్మెంట్ నంబర్ 500 టైప్ చేయమన్నా. 500 10 120. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా, ఎంటర్. ఈడిఐ నంబర్, ఆబ్జెక్టివ్ 0 ఐడి ఎంత ఇచ్చావు, 500 10 120 కరెక్ట్ ఇచ్చావు కదా. ఇది ఆటోమేటిక్గా రావాలి మనం బ్యాంక్ అని ఇచ్చిన వెంటనే. ఓపెన్ చేయమన్నా, సేవ్ చేసి చూడు, 2 టైమ్స్ సేవ్ చేయి. దానిపైన డబుల్ క్లిక్ చేయరు పైన. ఓపెన్ చేయి. ఆ 0 రిమూవ్ చేయమన్నా, 0 తీసేసి ఎంటర్ చేయి చూడు. ఎంటర్ ఏ వ్యాలిడ్ ఆబ్జెక్టివ్ క్లోజ్ చేయమన్నా. అది ఇది స్టాండర్డ్గా ఉండాలి, మనకేం సంబంధం లేదు. మీ నెట్వర్క్ ఏమో స్లో ఉంటుంది, అదో ప్రాబ్లం.
ఫిల్ ఇన్ ది రిక్వైర్డ్ ఎంట్రీ అంటుంది కదా. ఆర్గనైజేషనల్ యూనిట్ తీసుకోవాలి, ఆటోమేటిక్గా తీసుకోవట్లేదు ఇక్కడ. మళ్ళీ డ్రాప్ డౌన్ చేయి ఇక్కడ. ఆర్గనైజేషనల్ యూనిట్ ఇచ్చాం కదా, 0 లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవట్లేదు, చెక్ చేయాలి మనం. ఇది పైన బీనే తీసుకున్నామా, బి అంటే బ్యాంకే కదా. ఒకసారి సేవ్ చేయి, ఉందని ఇంకోసారి తీసుకో. తర్వాత డ్రాప్ డౌన్ చేయి, తీసుకోవట్లేదు, డ్రాప్ డౌన్ చేయమన్నా అక్కడ ఏజెంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయి. ఏమన్నాయి చూద్దాం, ఇంకోటి ఏదైనా తీసుకుందాం. ఏజెంట్ దగ్గర ఏమేమి ఉన్నాయి? డిపార్ట్మెంట్ లెఫ్ట్ సైడ్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా? డిపార్ట్మెంట్ లెఫ్ట్ సైడ్ డిపార్ట్మెంట్ చూడు, లెఫ్ట్ సైడ్ కింద డిపార్ట్మెంట్ ఓపెన్ చేయి. డిపార్ట్మెంట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ కింద సెలెక్ట్ చేయదన్నా, ఒకటి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేయి. క్లిక్ చేయి దానిపైన, అది తీసుకో, దానిపైన డబుల్ కంటిన్యూ చేయి. ఓకే, నో క్లోజ్ చేసి వదిలే, నేను చెక్ చేస్తాను, తర్వాత చెప్తాను. సేవ్ అవ్వట్లేదు, ఇక్కడ నుంచి మనం చెక్ చేసి తర్వాత చేద్దాం అందులో. ఓకేనా? ఏజెంట్ నంబర్ అది రిమూవ్ చేసి, యాక్చువల్గా ఇది ఆటోమేటిక్గా ఉండాలి వందన, ఎందుకని ఇక్కడ ఉండటం లేదు? పైన మనమేమి కింద ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే ఉండాలి అక్కడ, మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆర్గనైజేషనల్ యూనిట్ అనేది ఒకటి 500 10 120 అంతే కదా. 4-5 టైమ్స్ ఎంటర్ చేయి చూద్దాం. ఆబ్జెక్ట్ ఐడి 40010 ఈజ్ అన్నోన్, చెక్ ది కేసెస్ అంట. ఓకే, నేను చెక్ చేస్తాను మన. ఓకేనా? చెక్ చేసి ఇక్కడ నుంచి చేద్దాం మనం. ఓకేనా? రికార్డింగ్ ఆఫ్ చేసి నేను చెక్ చేసి, యాక్చువల్లీ ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను, కొంచెం అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ దగ్గర. ఓకే, రేపు 1 మినిట్ ఇంకోసారి చూద్దాము. బి పార్ట్నర్ సెలెక్ట్ లో ఉందా? బి పార్ట్నర్ సెలెక్ట్ చేయాలి. అది కాదు పేమెంట్ పార్ట్నర్ బి, దాని పైది వందన అది సెలెక్ట్ చేసావా? సెలెక్ట్ చేసి ఎంటర్ చేయి. ఓకే వన్న, రికార్డింగ్ ఆఫ్ చేయి, మనం చెక్ చేసి చేసేద్దాం. ఓకేనా? రేపు చేద్దాం, లేదంటే ఈవినింగ్ చేద్దాం. ఓకే, బై వందనా. థాంక్యూ సార్.